హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు న్యూస్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ఒక డీల్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా షేక్ అవుతోంది. ఎస్, మనం మాట్లాడుకోబోయేది మన జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి గురించి. సినిమా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే రికార్డుల వేట మొదలైపోయింది ఫ్రెండ్స్. టాలీవుడ్లోని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఎంత ఆఫర్ చేసిందో తెలుసా? అక్షరాల 650 కోట్లు. జస్ట్ ఇమాజిన్ చేయండి, 650 కోట్లు. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సినిమాకి దక్కని ఆల్ టైమ్ రికార్డ్ ప్రైస్. అసలు నెట్ఫ్లిక్స్ ఎందుకు ఇంత భారీ అమౌంట్ ఆఫర్ చేస్తోంది? సింపుల్ లాజిక్. గతంలో రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యాక గ్లోబల్ రేంజ్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో వాళ్ళకి తెలుసు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు వారణాసి మీద కర్చీఫ్నెస్సేసింది. అంతేకాదు, ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉండడం మరో రీజన్. అందుకే ఈ రేంజ్ బిజినెస్ జరుగుతోంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాక 4 లేదా 6 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తాయి కదా. కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళి గారు ఒక కండిషన్ పెట్టారట. సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యాక మినిమం 8 వారాల వరకు, అంటే సుమారు 2-3 నెలలు ఓటీటీలో స్ట్రీమింగ్కి ఇవ్వకూడదట. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలకి లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అని ఈ ప్లాన్ చేస్తున్నారట. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే మేకర్స్ ఈ 650 కోట్లకి కూడా సాటిస్ఫై అవ్వట్లేదట. ఇంకా పెద్ద డీల్ కోసం నెగోషియేషన్స్ జరుగుతున్నాయట. బాబోయ్, ఈ లెక్కని చూస్తే సినిమా బడ్జెట్లో సగం డబ్బులు జస్ట్ ఓటీటీ రైట్స్ ద్వారానే వచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్స్లోకి రాబోతోంది. రిలీజ్కి ముందే రికార్డులు బద్దలు కొడుతున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకేం చేస్తుందో ఊహించడమే కష్టం. ఈ క్రేజీ డీల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.